Good morning friends. Now we are going to learn simple compound complex in a detail, just in a deep way. In spite of, owing to, on seeing, seeing, having finished, besides being. ఇవి వచ్చాయంటే తప్పనిసరిగా అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇందాక మనం ఒక సూత్రం చెప్పినట్టుగా ప్యాన్ బాయ్స్ బట్ట కానీ ఎండ్ కానీ తర్వాత ఫర్ కానీ తర్వాత ఎట్ కానీ వచ్చేటప్పుడు అది కాంపౌండ్ అవుతుంది. అలాగే దో, యాజ్, వెన్, యాజ్ ఇలా స్టార్ట్ అయ్యి అనుకోండి. ఇవన్నీ కూడా కాంప్లెక్స్. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ద ప్రారంభమైందంటే అది తప్పనిసరి సింపుల్ ఉంటుంది. దానికి మనం కాంపౌండ్లు మార్చడానికి బట్ట కానీ ఎట్ కానీ స్టిల్ కానీ వాడాలి. అలాగే దో కానీ ఈవెన్ దో కానీ ఆల్ దో కానీ ఉన్నాయి, ఆయనను. అయితే ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అనే పదంతో ప్రారంభమైనప్పుడు సెంటెన్స్ ఎలాగ ఉంటుంది, దాన్ని ఎలాగ మనము కాంపౌండ్ ఎలా కాంప్లెక్స్ రాయాలి. నౌ ఇన్ డీటెయిల్. In spite of his weakness, he walked 10 miles. అంటే నీరసంగా ఉన్న అతను 10 మైళ్ళు నడిచేశాడు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ వీక్నెస్ హీ వాక్డ్ 10 miles. అయితే దీంట్లో ఒక్కొక్క వెర్బ్ ఉంది. ఏ వెర్బ్ ఉంది? వాక్డ్. మీకు చెప్పుకున్నాం సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే వెర్బ్ ఉంటుందని. సో వాక్డ్ అనేది పాస్ట్ టెన్స్. అంటే అతను నీరసంగా ఉన్న 10 మైళ్ళు నడిచేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తుంది, దీనికి మనము కాంపౌండ్లో మార్చాలంటే ఇక్కడ హీ వాక్ 10 miles అనే సెంటెన్స్ అలా జస్ట్ ఈ మెయిన్ ప్లేస్ అంటే మార్చేద్దాం, ఇక్కడ తెచ్చేద్దాం. బట్ ఎలాగ ఉంటుంది, హీ వాక్డ్ 10 miles. అయితే ఇది ఏ టెన్స్ ఉంది? పాస్ట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ ఎవరు? హీ. తర్వాత దీనికి హెల్పింగ్ వర్బ్ మరి పాస్ట్ టెన్స్ కాబట్టి హీ వాజ్ అని రాద్దాం. హీ వాజ్. ఎందుకంటే మనకి మెయిన్ క్లాస్లో ఏమవుతుందో ఆ ముందు భాగం కూడా అదే టెన్స్ ఉండేది. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి హీ వాజ్ అన్నాం. దీంట్లో వీక్నెస్ అనే పదం నుండి మనం ఒక యాడ్జెక్ట్ తెచ్చుకోవచ్చు. ఎలా ఉండే అతను? హీ వాజ్. వీక్నెస్ నుండి వీక్, హీ వాజ్ వీక్. అతను చాలా నీరసంగా ఉన్నాడు. బట్ హీ వాక్ 10 miles. ఎందుకు బట్ కలిపామంటే ముందు వాక్యం రెండో వాక్యానికి అంటే డిఫరెంట్గా ఉంది. నీరసంగా ఉంటే నడవలేకపోవాలి, కానీ హీ వాజ్ వీక్. కానీ ఎంత నడిచాడు? 10 మైళ్ళు నడిచేశాడు. అంటే ఇక్కడ ఇండిఫరెంట్గా ఉంది కాబట్టి బట్ అనేది మనం కలిపాం. ఎందుకు కలిపామంటే ఇక్కడ వీక్ నడకూడదు కానీ నడిచేశాడు కాబట్టి బట్ వాడాం మనం. సో కాజెటివ్ వెర్బ్. సో హీ వాజ్ వీక్ బట్ హీ వాక్ 10 miles. హీ వాజ్ వీక్ అనేది ఇది ఒక మెయిన్ క్లాజ్. బట్ హీ వాక్ 10 miles, 10 మైళ్ళు నడిచేసారు అనేది ఒక మెయిన్ క్లాజ్. 2 మెయిన్ క్లాజ్ ఉన్నాయంటే అది కాంపౌండ్ అవుతుంది. దానిలో ముఖ్యంగా బట్తో కలిపాము. మీకు ప్యాన్ బాయ్స్లో బట్ అంటే వస్తుంది, కాంపౌండ్ అవుతుంది. ఈ విధంగా మనకు కొన్నిసార్లు ఇలా ఇచ్చి ఈ వాక్యం ఇచ్చి దీంతో కాంపౌండ్ ఏదన్నప్పుడు కాంపౌండ్ కంప్లెక్స్ బట్టే ఉండాలి. ఇప్పుడైతే మనకు కాంపౌండ్ వచ్చిందో కాంప్లెక్స్ చాలా ఈజీ రాయొచ్చు. ఏం చేస్తామంటే ఈ బట్ అనే పదాన్ని తీసేసి దోతో రాయడం. ఇక్కడ ఏముంది? దో ఉంది. దో he was weak, comma, he walked 10 miles. 10 miles అంటే నీరసంగా ఉన్న అతను 10 మైళ్ళు నడిచేశాడు. ఇక్కడ హీ వాక్ 10 miles అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. దో హీ వాజ్ వీక్, అతను నీరసంగా అయినప్పటికి కూడా ఏమైంది? ఇది పూర్తి అర్థం అవ్వటం లేదు. సో దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సో హీ వాక్ 10 miles అంది ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉందంటే అదేమో కాంప్లెక్స్. మనం చెప్పుకున్నాం ఒకే ఒక వెర్బ్ ఉందంటే సింపుల్. 2 మెయిన్ క్లాజులు, ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉంది హీ వాక్ 10 miles, హీ వాజ్ వీక్, ఇది ఒక మెయిన్ క్లాజ్ ఉంది. 2 మెయిన్ క్లాజ్ ఉంటే మెయిన్ క్లాస్, ఇది ఒక మెయిన్ క్లాస్. 2 మెయిన్ క్లాజ్ ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్. ఇక్కడ దో హీ వాజ్ వీక్, నీరసంగా ఉన్నప్పటికి కూడా ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. హీ వాక్ 10 miles మెయిన్ క్లాజ్ అవుతుంది. ఒక మెయిన్ ఒక సబార్డినేట్ క్లాజ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్. ఒక మెయిన్ ఒక సబార్డినేట్ ఉందంటే కాంప్లెక్స్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇన్స్పైట్ ఆఫ్ వచ్చిందంటే అది సింపుల్. ఇన్స్పైట్ ఆఫ్ వచ్చిన తప్పనిసరిగా మన కాంపౌండ్ మార్చడానికి బట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. సో కాంపౌండ్ మనం రాయడం వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఈ బట్ తీసిన తర్వాత ఈ బట్ అనే కంజంక్షన్ తీసి దోతో స్టార్ట్ చేయండి. దో హీ వాజ్ వీక్,
హీ వాక్ 10 miles. ఈ విధంగా ఇన్స్పైట్ ఆఫ్కి బట్కి అదే ఇన్స్పైట్ ఆఫ్ బట్ దో వాటికి అనుసంధానంగా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఓవింగ్ టు అలాగే అండ్ సో అండ్ యాజ్. సేమ్ ఇదే రాద్దాం. ఓవింగ్ టు తీసుకుందాం. ఓవింగ్ టు ఇల్నెస్ he was absent. సో నీరసంగా ఉన్న అతను ఆబ్సెంట్ అయిపోయాడు. సో నీరసంగా ఉన్న ఓవింగ్ టు ఇల్నెస్ అంటే నీరసంగా ఉన్న అతను ఆబ్సెంట్ అయిపోయాడు. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఓవింగ్ టు వచ్చిందంటే ఏం రావాలి, ఇక్కడ ఎన్సో రావాలి. అంటే కారణం ఇక్కడ హీ వాజ్ ఆబ్సెంట్ అనేది మనం రాద్దాం. హీ వాజ్ absent. ఇక్కడ ఎవరు సబ్జెక్ట్ ఏంటి, హీ. పాస్ట్ టెన్స్ కాబట్టి హీ వాజ్ ఆబ్సెంట్ కాబట్టి హీ వాజ్. ఇల్నెస్ నుండి మనము యాడ్ చేసుకోవచ్చు హీ వాజ్ ఇల్ రాద్దాం. అండ్ సో సేమ్ హీ వాజ్ ఇల్ అండ్ సో హీ వాజ్ ఆబ్సెంట్. అతను నీరసంగా ఉన్నాడు, ఇదొక మెయిన్ క్లాస్. హీ వాజ్ ఆబ్సెంట్, అతను ఆబ్సెంట్ అయిపోయాడు, హాజరు కాలేదు. సో ఇదొక మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాస్ ఉన్నాయంటే ఇదొక మెయిన్ క్లాస్, ఇదొక మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాస్ ఉన్నాయి, అండ్తో కలిపాము కాబట్టి దిస్ ఈజ్ కాంపౌండ్. ఎప్పుడైతే కాంపౌండ్ వచ్చిందో చాలా ఈజీగా మనము కాంప్లెక్స్ రాసుకోవచ్చు. ఎలాగంటే ఎన్తో తీసేద్దాం. యాజ్ చూడండి. యాజ్ హీ వాజ్ ఇల్ హీ వాజ్ ఆబ్సెంట్. అయితే యాజ్ హీ వాజ్ ఇల్ అతను నీరసంగా ఉన్నందున ఏమైంది అర్థం అవట్లేదు. ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది సబార్డినేట్ క్లాజ్. ఒక సబార్డినేట్ క్లాజ్ హీ వాజ్ ఆబ్సెంట్ అయిపోయాడు. సో ఇది మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు వచ్చాయంటే అది కాంప్లెక్స్. ప్రతిసారి కూడా చూసుకో, ఒకే ఒక సింపుల్లో ఒక్కొక్క వెర్బ్ ఉంటుంది, ఒకే క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్లో రెండు మెయిన్ క్లాజ్ ఉంటాయి. కాంప్లెక్స్లో ఒక సబార్డినేట్, ఒక మెయిన్ క్లాజ్. సబార్డినేట్ ఉంది, మెయిన్ క్లాజ్ ఉంది. సో మెయిన్ క్లాజ్ సబార్డినేట్ ఉంది కాబట్టి దట్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. నౌ కమ్ టు ఆన్ సీయింగ్ వచ్చింది అనుకోండి, అంటే మీకు ప్రెజెంట్ పార్టిసిపుల్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ కానీ వచ్చాయి అనుకోండి, వస్తే కంపల్సరీగా ప్రెజెంట్ పార్టిసిపుల్ పార్టిసిపుల్ వస్తే కంపల్సరీగా అది సింపుల్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆన్ సీయింగ్ వచ్చితే ఎన్ రాయాలి, అక్కడ వెన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఆన్ సీయింగ్ ది స్నేక్ రాజు ran away. ఓకే. ఆన్ సీయింగ్ ది స్నేక్ రాజు ran away అంటే పామును చూసిన రాజు పారిపోయాడు. దీంట్లో ఒకే ర్యాన్ అనే ఒకే ఒక వెర్బ్ ఉంది. సో దిస్ ఈజ్ ఇదంతా కలిపితే ఒకే ఒక మెయిన్ క్లాజ్, ఒకే ఒక వెర్బ్ ఉంది, ఒకే మెయిన్ క్లాజ్ అంటే దట్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. దీన్ని రాజు ran away రాయిద్దాం. ఎక్కడి నుంచి తీసుకుందాం. రాజు ran away పారిపోయాడు. సో ఎవరు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే రాజు. ఇప్పుడు సీయింగ్ అనే పదం నుండి ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ర్యాన్ పాస్ట్ టెన్స్ కాబట్టి సీయింగ్లో సా రాజు సా చూశాడు. ఏం చూశాడు? రాజు సా ది స్నేక్. ఇక్కడ మరి కంజెస్ రాయాలి. ఏమైంది? అండ్ ర్యాన్ అవే. సో అండ్ ర్యాన్ అవే. రాజు సా ది స్నేక్ అండ్ ర్యాన్ అవే. ఆ పామును చూసాడు రాజు, పారిపోయాడు. సో ఇది అయిన తర్వాత కాంప్లెక్స్ చాలా ఈజీ. ఈ ఎండ్ అనే పదం తీసేసి వెన్తో రాసాడు. జస్ట్ ఏంటి? వెన్ రాజు సా ది స్నేక్. ఎప్పుడైతే ఆ పామును చూశాడో మళ్ళీ రాజు అని రాయక్కర్లే. హీ ర్యాన్ అవే. రాజు ర్యాన్ అవే. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎప్పుడైతే సింపుల్ నుండి కాంపౌండ్ రాయడమే జస్ట్ ఆలోచించాలి. కానీ కాంపౌండ్ అయిన తర్వాత ఈ కంజంక్షన్ ఎండ్ తీసి ముందు వెన్ రాస్తే ఏమవుతుంది? కాంప్లెక్స్. ఎందుకంటే వెన్ రాజు సా ది స్నేక్ ఎప్పుడైతే పామును చూశాడో ఏమైంది? ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది. హీ ర్యాన్ అవే అంటే రాజు ర్యాన్ అవే. సో ఇది మెయిన్ క్లాజ్ అయిపోయింది. సో ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ అంటే అది కాంప్లెక్స్. మనం ప్రతిసారి అనుకోవాలి. సో కాంప్లెక్స్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యావింగ్ ఫినిష్డ్. సీయింగ్ కూడా. సీయింగ్ అన్నప్పుడు కూడా చూసి
సీయింగ్ వచ్చేటప్పుడు కూడా మనము ఇలాగే రాయొచ్చు, ఆన్ సీయింగ్ అండ్ యాజ్. సో ఇక్కడ వెన్ వచ్చింది, ఇక్కడ మనము యాజ్ రాస్తాము. ఓకే, అలాగే హ్యావింగ్ ఫినిష్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్థం, హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ లంచ్ he went to home. సో లంచ్ తిన్న అతను ఇంటికి వెళ్ళిపోయాడు. హ్యావింగ్ ఫినిష్డ్ అంటే పూర్తి చేసిన అతను లంచ్ పూర్తి చేసిన అతను హీ వెంట్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క వెర్బ్ ఉంది, దట్ ఈజ్ వెంట్ అనే వెర్బ్. ఒకే వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేద్దామంటే ఎండలా ఉంచుదాం. హీ వెంట్ టు హోమ్. ఎవరు పూర్తి చేశారు? హీ. ఇక్కడ హీ కాబట్టి హీ. ఇక్కడ హ్యావింగ్ ఫినిష్డ్ అని పరిస్థితి. హ్యావింగ్ హీ ఫినిష్డ్ ఏంటి పూర్తి చేశాడు? హిజ్ లంచ్. హీ ఫినిష్డ్ హిజ్ లంచ్ అండ్ వెంట్ టు హోమ్. ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంత తీసేయండి, యాజ్ రాసేయండి. యాజ్ హీ ఫినిష్డ్ హిజ్ లంచ్, ఈ ఎండని పని తీసి అలా రాసేయడమే. యాజ్ హీ ఫినిష్డ్ హిజ్ లంచ్ హీ వెంట్ టు హోమ్ అలా రాసేవచ్చు. అలాగే బిసైడ్స్ బీయింగ్ అనేది కూడా, బిసైడ్స్ బీయింగ్ ఏంటంటే కంపల్సరీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో యాజ్ వెల్ యాజ్. సో బిసైడ్స్ బీయింగ్ ఏ పొలిటీషియన్, ఫర్ ఎగ్జాంపుల్ బిసైడ్స్ బీయింగ్ ఏ సింగర్. ఓకే, సింగర్ అర్థం, సింగర్ హీ వాజ్ ఏ డాన్సర్. అంటే బిసైడ్స్ బీయింగ్ ఏ సింగర్ హీ వాజ్, ఇక్కడ ఒకే ఒక వెర్బ్ ఉంది వాజ్. అంటే అతను సింగరే కాదు, దాంతోపాటుగా డాన్సర్ కూడా. అంటే బిసైడ్స్ బీయింగ్ ఏ సింగర్ అయింది కూడా, హీ వాజ్ ఏ డాన్సర్ కూడా. దీనిలో ఒక్కొక్క వెర్బ్ ఉంది కాబట్టి మీకు ఎప్పుడైనా ప్రజెంట్ పార్టిసిపుల్తో ప్రారంభమయ్యేట తప్పనిసరి సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరు? హీ. సో హీ ఈజ్, ఇక్కడ హీ పేరు పెట్టుకోవచ్చు. హీ ఈజ్, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి వాత పెడదాం. హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ సింగర్ బట్ ఆల్సో, హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ సింగర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. అతను ఒక డాన్సర్ కూడా. ఇక్కడ హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ సింగర్, ఓకే, అండ్ బట్ ఆల్సో ఏ సింగర్. అతను డాన్సర్, సింగరే కాదు, అతను సింగరే కాదు, అతను డాన్సర్ కూడా అన్నప్పుడు ఇక్కడ రెండు వెర్బ్ ఇక్కడ వచ్చింది. ఆల్సో డాన్సర్, సింగర్. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ బిసైడ్స్ బీయింగ్ వచ్చిన కంపల్సరీగా నాట్ ఓన్లీ బటల్స్ రావాలి, వస్తుంది కాంపౌండ్. ఇక్కడ ఏం చేద్దాం ఇక్కడ హీ వాజ్ ఏ సింగర్, హీ వాజ్ డాన్సర్ యాజ్ వెల్ అనొచ్చు. హీ వాజ్ ఎ సింగర్, హీ వాజ్ ఏ డాన్సర్ యాజ్ వెల్ అనొచ్చు. లేకపోతే హీ వాజ్ సింగర్ యాజ్ వెల్ యాజ్ ఏ డాన్సర్ ఇలాగనొచ్చు. ఈ విధంగా మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ రాసేటప్పుడు జస్ట్ ఇవి గుర్తుపెట్టి. అయితే ఒకటి మీకు డిఎస్సిలో ఇలా రాయమంటాడా అంటే అడగట్లేదు ఇంతవరకు. కేవలం ఏమంటున్నాడు, జస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి అది సింపుల్ సెంటెన్సా కాంపౌండ్ కాంప్లెక్సా. మీకు కాంపౌండ్ సెంటెన్స్ చెప్పడానికి ఇంతకుముందు ఒక సూత్రం చెప్పాము, ఏంటంటే ప్యాన్ బాయ్స్ అని. ఇది సూత్రము. ఈ సూత్రం పెట్టి మనము ఈ కాంపౌండ్ చెప్పచ్చు. ఇది ఫర్, ఇది ఎండ్, ఇది నైదర్, ఇది బట్, ఇది ఆర్, ఇది ఎట్. సో ఇలాగ అంటే ఇలాగా కాంపౌండ్ చేయొచ్చు. లేకపోతే ప్రజెంట్ పార్టిసిపుల్ అని ఇన్స్పైట్ ఆఫ్, ఓవింగ్ టు ఇవన్నీ వస్తాయి. ఇలాగ కాంప్లెక్స్ చెప్పచ్చు, సింపుల్ చెప్పచ్చు. అలా కాకుండా కాంప్లెక్స్ దో, ఆల్ దో, ఈవెన్ దో, యాజ్, వెన్ ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు కాంప్లెక్స్. ఇలాగా మనం ఈ జస్ట్ ఈ కోడ్స్ అంటే ఈ కీవర్డ్స్ గుర్తు. సింపుల్ సెంటెన్స్కి ఏ కీవర్డ్స్ ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్స్కి ఏ కీవర్డ్స్ ఉంటాయి కాంపౌండ్కి, అలాగే కాంప్లెక్స్కి ఏ కీవర్డ్స్ ఉంటాయి. కాంపౌండ్ ఎప్పుడు కూడా కీవర్డ్స్ సెంటర్లో ఉంటాయి, రెండు వాక్యాల మధ్యన ఉంటాయి. సింపుల్లో ముందు ఉంటాయి,
కాంప్లెక్స్ కూడా ముందు ఉంటాయి. సో మీరు సింపుల్కి ఏంటి, కాంపౌండ్కి ఏంటి, కాంప్లెక్స్కి ఏంటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ లొకేట్, యూ కెన్ ఫైండ్ అవుట్ ద సెంటెన్స్ బిలాంగ్ టు సింపుల్, కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్. ఈ సెంటెన్స్ మీరు చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వే అండ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద రైట్ చాయిస్ ఫర్ ద given question. So thank you for watching my videos, and please subscribe and comment and share to give more inspiration to make more